ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. మనకి ఈ వారాన్ని కనుక చూసుకున్నట్లయితే గ్రహాలు ఎవరి ఇంట్లో ఏ గ్రహాలు ఉన్నాయో చూద్దాం. కుంభరాశిలో రాహువు శని వక్రించి మరి మీనరాశిలో ఉన్నాడు. అలాగే కుజుడు మనకి ఈ యొక్క మిథున రాశిలో ఉన్నాడు. ఆ తర్వాత మనకి కేతువు రవి ఇద్దరు కూడా సింహరాశిలో ఉన్నారు. బుధుడు గురుడితో కలిసి కర్కాటక రాశిలో ఉన్నాడు. దాని తదనంతరం ఆఖరి రోజుల్లో సింహరాశిలోకి బుధుడు వస్తున్నాడు. అంటే రవి బుధ కేతువులు ముగ్గురు కూడా సింహరాశిలో ఉన్నారు. ఈ విధంగా ఉన్నప్పుడు ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఒక్కొక్క రాశి వారీగా ఏ ఫలితాలు ఇస్తాయో మనం చూద్దాం. సింహరాశి, ఈ రాశి వారందరూ కూడా యాక్సిడెంట్లు అవుతాయేమో అని భయపడుతూ ఉంటారు. గతంలో అందరికీ కొంతమందికి అవ్వడం అనేటటువంటివి జరిగింది. ఇటీవల మీరు చూసుకుంటే రాజమండ్రిలో పాపం డెర్మటాలజీ స్టూడెంట్ ఆ అమ్మాయి పాపం వెనకాల ఇద్దరు తాగుబోతులు సినిమా హాల్లోకి రానివ్వలేదని చెప్పి వాళ్ళు బయట కారులో వెళుతూ ఆ అమ్మాయిని యాక్సిడెంట్ పాలు చేశారు. అంటే చేయని తప్పుకు మీరు బలవుతారు. అలాగే అమెరికాలో మంజూష అనేటటువంటి ఆవిడ కారు అక్కడ ఆపుకొని ఉంటే వెనక నుంచి ట్రక్ వచ్చి గుద్దేసింది. అలాగే మళ్ళీ ఇంకొక ఆయన అమెరికాలో కారు ఆపుకొని ఉంటే ట్రక్కులు గుద్దేసింది. ఇది వెరీ సాధారణం. ఇది సింహరాశి వాళ్ళకే ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసినప్పుడు ఆదాయాలు బాగా పెరుగుతాయి. పిల్లల గురించి అనేకమైనటువంటి పనులు ఆలోచనలు మీరు చేస్తూ ఉంటారు. అలాగే కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. పూజా స్టోర్సు, డిపార్ట్మెంటల్ స్టోర్సు, హాస్టల్సు, ఈ యొక్క హోటల్స్ ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. మొబైల్ షాపులు నడిపేటటువంటి వాళ్ళందరికీ కూడా అధికమైనటువంటి లాభాలు వస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మీకు లాభాల మీద లాభాలు వస్తాయి. అయితే మీకు వితండ వాదాలు చేసేటటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఎదురుపడుతూ ఉంటారు. 6 నెలలు సావాస దోషంలా వాళ్ళతో సావాసం చేయడం వల్ల మీరు కూడా వాళ్ళతో కబుర్లు చెప్పుకోవడము ఈ లక్షణాలు వచ్చేస్తాయి. వితండ వాదాలు మీరు చేస్తారు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని మనం ఎవరితో చేస్తే వాళ్ళ లక్షణాలు మనకు వస్తాయి. కాబట్టి సొల్లు ఎక్కువసేపు అండ్ వేసుకోవడం అంటే సింహరాశి వారికి చాలా ఇష్టం అన్నమాట. అందువలన గంటలు ఫోన్లు మాట్లాడొద్దు దయచేసి. ఎందువల్లంటే రేడియేషన్స్కి మీకు త్వరలో గురవడానికి ఇక్కడ క్లియర్గా గ్రహస్థితి కనబడుతుంది. అలాగే అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి పనులు కొంచెం లేటుగా అవడం జరుగుతూ ఉంటాయి. మీ పిల్లలకి మంచి యూనివర్సిటీల్లో సీట్లు ఫారెన్లో వస్తాయా రావా అనేటటువంటి టెన్షన్లో ప్రతి సింహరాశి పేరెంట్స్ ఉన్నారు. కావలిస్తే ఛాలెంజ్ ఇది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ రాశి వారు అందరూ కూడా మనకి శని జపాన్ని చేసుకోండి. శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. రావి చెట్టును కానీ జమ్మి చెట్టును కానీ మీ ఇంట్లో వేసుకొని పెద్దదైన తర్వాత ఆ చెట్టుని బయట ఎదురు కానీ కంగారు పడకండి. ఈ రకంగా ఆ గురు చరిత్ర పారాయణ చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.